భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ భద్రాచలం దేవస్థానం అర్చకులు అధికారులు ఆహ్వానించారు. సీఎం నివాసంలో స్వయంగా కలిసి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. దీనికి సంబంధించి ఆలయ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, ఇతర వివరాలను అధికారులను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. అవసరమైన భూసేకరణ నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆల్ పార్టీ మీటింగ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నిజ స్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ తహతలాడుతున్నాయని, డీలిమిటేషన్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. దక్షిణాదికి అన్యాయం చేసి బీజేపీ బలపడాలని ఎప్పుడూ అనుకోదని స్పష్టం చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ గతంలోనూ నోటీసులు ఇచ్చింది. ఇందుకు సుప్రీంకోర్టు గడువు కూడా విధించింది. ఇక 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ప్రజలు కారు గుర్తుపై గెలిపించాక పార్టీ మారడం వారి నమ్మకాన్ని వమ్ము చేయడమేనని బీఆర్ఎస్ విమర్శించింది. తొలి సంవత్సరంలోనే ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని, ఇప్పటి వరకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా, తులం బంగారం అంటూ ప్రజలను మభ్యపెట్టారని, అధికారంలోకి వచ్చాక మోసం చేశారని హరీష్ రావు విమర్శించారు. అన్ని రాష్ట్రాలతో చర్చించాకే కేంద్రం డీలిమిటేషన్ పై ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు అన్నారు. డీలిమిటేషన్ అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇక పార్లమెంటులో చట్టం ఆమోదం పొందాకే కేంద్రం డీలిమిటేషన్ చేయాలన్నారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఇంకా పెరగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. కొన్ని రాష్ట్రాలు కేవలం సీట్ల గురించి మాత్రమే పోరాడడం లేదు, పార్లమెంటులో తమ గళాన్ని ప్రాధాన్యత ఉండాలని అంటున్నాయని కేకే అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి పలువురు సీఎంలు, కీలక నేతలు హాజరయ్యారు. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సొంత దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా బతకాల్సి ఉంటుందని స్టాలిన్ చెప్పారు. ఈ నేపథ్యంలో స్టాలిన్పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దక్షిణాది రాష్ట్రాల పేరుతో స్టాలిన్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ కేంద్రంలోని బీజేపీని విమర్శిస్తున్నారని, ప్రాంతీయత పేరుతో కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జలజీవన్ మిషన్ ద్వారా ఏపీలో 95.44 లక్షల కుటుంబాలకు మంచినీటిని అందించవచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో జల్ జీవన్ మిషన్ పథకం కింద 3 గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం పనులకు శంకుస్థాపన చేశారు. కుళాయిల ద్వారా తాగునీరు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జగన్ 5 ఏళ్ల పాలనలో జల్ జీవన్ పథకాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అలాగే జగన్ రైతులకు చెల్లించాల్సిన 1,674 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని మంత్రి తెలిపారు. బీజేపీకి చావుడప్పు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని పార్టీలు అంటున్నా పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే బీజేపీ నాయకులపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. దక్షిణాది ప్రజలు బీజేపీని పాతాళానికి తొక్కడం ఖాయమన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు పరమానందయ్య శిష్యులా మాట్లాడుతున్నారని విమర్శించారు. అలాగే బీజేపీ కూటమి నాయకుల కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని అద్దంకి దయాకర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఒక పెద్ద గుండెనక్క అని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరాజు వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. రాత్రిపూట నిద్రపోని ఓగిపోయే గుండెనక్క కేసీఆర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడుకు కూతురు మేనలుడి అభివృద్ధిని కేసీఆర్ కోరుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ నేతలు గుండెనక్కలు కాదని రాష్ట్రాలను అభివృద్ధి చేసేందుకు కళ్లల్లో ఒత్తిలేసుకుని ఎదురుచూస్తుంటారని చెప్పారు. రాష్ట్రాలను అభివృద్ధి చేసి అధికారం సాధించాలనేదే బీజేపీ లక్ష్యమన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ దంపతులు పంజాబ్లోని అమృత్సర్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రఖ్యాత స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. సతీమణి బ్రాహ్మణి తనయుడు దేవాంష్తో కలిసి ఉన్న ఫోటోలను మంత్రి లోకేష్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. పవిత్ర హర్మందిర్ సాహిబ్ ను దర్శించుకుని అందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ కార్యకర్తలను దారుణంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను వేధిస్తున్న వారి లెక్క తెలుస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా వేధిస్తున్న వారి పేర్లు గుర్తు పెట్టుకుంటున్నామని, పోలీసు అధికారులు రిటైర్ అయినా విదేశాలకు పోయినా తీసుకొచ్చి చట్టం ముందు నిలబడతామని కేటీఆర్ పేర్కొన్నారు. రుణమాఫీ జరగక రైతు బంధు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ పాలన బాగుండేదని రైతులు తలుచుకుంటున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ బీదర్లో దొంగనోట్ల ప్రింటింగ్ ప్రెస్ ను నడిపించాడని, ఆ దొంగ నోట్లు పంచే బీఆర్ఎస్ ఎన్నికల్లో గెలిచిందన్నారు. 10 ఏళ్ల పాలనను చూసి మార్పు కోరుకున్న ఓటర్లు కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజల బతుకులు మరింత ఆగమయ్యాయని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం పాలకేంద్రం వద్ద ఫిన్సెక్ ఫౌండేషన్ శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛంద సంస్థలు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. నెల రోజుల కృషితో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పుడే ఎన్నికలు లేవు కాబట్టి రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసికట్టుగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుదామని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తెనాలిలో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు 30 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నూతన హాస్పిటల్ భవనాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో పలువురు ముఖ్యులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సిపిఎం నాయకులు మురుగు డ్రైనేజీ వ్యవస్థపై రైతులతో సమావేశమయ్యారు. ఎంటీఎంసీ పరిధిలో సిపిఎం నేతలు మధు, బాబురావు మీటింగ్ ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ ఒక మూసీ నదిలా తయారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లి మున్సిపాలిటీ పూర్తిగా విఫలమైందని నాయకులు ఆరోపించారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థపై స్థానిక మంత్రి లోకేష్ ను కలవనున్నామని సిపిఎం నేతలు తెలిపారు. దాదాపు 3000 ఎకరాల్లో సాగునీరు అందించేందుకు ఆంధ్రరత్న పంపు స్కీమ్ను ఆధునీకరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో సిమెంట్ రోడ్డు, డ్రైనేజీలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నామన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పరుగులు పెడుతోందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చొరవతో అనేక అభివృద్ధి సంక్షేమాలు అందిస్తున్నామని తెలిపారు. చేనేతలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఉచిత కరెంటు జీవోను తీసుకురావడంతో కార్మికులందరూ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కురువలిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో భర్త గురుస్వామి, భార్య గాయత్రి, కొడుకు ధర్మకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన బాధితులను స్థానికులు కర్ణాటకలోని బళ్ళారి హాస్పిటల్కు తరలించారు. ఆలూరు టీడీపీ యువనేత గిరి మల్లేష్ గౌడ్ ప్రమాదంపై స్పందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హసన్పర్తి పెద్ద చెరువు మూల క్రాసింగ్ వద్ద 2 వీలర్ను టిప్పర్ లారీ ఢీకొట్టింది. దుర్గం పవన్, పౌతు మహేష్ అనే 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్లమెంటు ప్రాంగణంలో 2 కాఫీ స్టాల్స్ ను ఏర్పాటుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతిచ్చారు. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు ఆయన అవకాశం కల్పించారు. సంఘం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద స్టాల్స్ ఏర్పాటుకు స్పీకర్ అనుమతిచ్చారు. ఆయన ఆదేశాలతో 2 స్టాల్స్ ను ఏర్పాటు చేసుకోవాలని లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అధికారులు ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. సోమవారం నుంచి మార్చి 28 వరకు వీటి ఏర్పాటుకు అవకాశం కల్పించారు. ఉత్తరప్రదేశ్లోని మేటట్లో వెలుగు చూసిన మర్చెంట్ నేవీ అధికారి హత్య కేసులో అరెస్టైన ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ కు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారారని పేర్కొన్నారు. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. అరెస్టు నాటి నుంచి అవి దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని, తరచూ గంజాయి కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. అన్నామలై రాష్ట్రానికి కాకుండా పార్టీకి విధేయతగా ఉన్నారని విమర్శించారు. జేఏసీ సమావేశం సమయంలో పార్టీ నేతలతో కలిసి అన్నామలై నిరసన చేశారు. ఆ సమయంలో కేరళ, కర్ణాటక రాష్ట్రాలను ఉద్దేశిస్తూ ఆరోపణలు చేశారు. వీటిపై తాజాగా శివకుమార్ స్పందించారు. అన్నామలైకి రాష్ట్ర విషయాల కంటే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు దేశానికి ఏం చెబుతున్నారనేదే ముఖ్యమని అన్నారు. అన్నామలై రాష్ట్రానికి కాకుండా పార్టీకి విధేయత చూపుతున్నారని విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పంపిణీ చేశారు. గత వైసీపీ పాలనలో వైద్యం చేయించుకుని సహాయనిధికి మొరపెట్టుకున్న ఏమాత్రం సహాయం అందలేదని ఆయన తెలిపారు. సీఎం సహాయనిధి పేదల పాలిట సంజీవనిలా ముఖ్యమంత్రి మార్చారని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో వివిధ అభివృద్ధి పూజా కార్యక్రమాలకు ఆ శాఖలకు చెందిన మంత్రులు పాల్గొననున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం వైసీపీ కన్వీనర్ తేజప్పకు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ కలిగిన ఏకైక పార్టీ జనసేన అని తెలిపారు. కుల, మత, వర్గ విభేదాలు విడిచి కూటమిగా ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఆయన అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కసరత్తు మొదలుపెట్టాలని చెప్పారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సహకారంతో సమస్యలు పరిష్కరించాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆయన తెలియజేశారు. ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ ఫోటోతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన పోస్టు పెట్టారు. ప్రజలే నా బలం, కార్యకర్తే అధినేత అంటూ క్యాప్షన్తో 2 ఎక్స్ వేదికగా పోస్టులు రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ పోస్టు పెట్టారు. ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ప్రధానమంత్రి మోదీ ఫోటోలతో వర్మ పోస్టు చేశారు. ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన ఆవిర్భావ సభలో నాగబాబు వర్మను టార్గెట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సభ జరిగిన మరుసటి రోజు నుండి ఎక్కువగా వర్మ ప్రజలతో గడుపుతున్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. మున్సిపాలిటీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు, వెంకటగిరి, గుదిమలలోని సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అనంతరం గుదిమలలో జరుగుతున్న తిరుపతమ్మ తల్లి జాతరలో పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో మెడికల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చాలా మంది ప్రజలు రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్లిపోవడం జరుగుతోంది. ఇలా జరగకుండా ఉండాలి అని మెడికల్ విద్యార్థులందరూ కలిసి క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. జనగామ ప్రజలు బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఎన్నికల సంఘంపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈసీ పనికిరాని విఫలమైన సంస్థగా అభివర్ణించారు. ఎలక్షన్ కమిషన్ తన రాజ్యాంగ బాధ్యతలను అనుగుణంగా పనిచేయడం లేదని, అందుకే చాలా మంది ప్రజలు దానిని విశ్వసించడం లేదని ఆరోపించారు. ఎన్నికల సంఘంపై ఎంత త్వరగా నమ్మకాన్ని కలిగిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయన్నారు.
ఎన్నికల సంఘం ఒక నిష్క్రియాత్మక సంస్థ, కానీ ఆ సంఘం విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదు. ఈవీఎంలతో పాటు ఎన్నికల ప్రక్రియలోనూ కొన్ని సమస్యలున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలి అని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్లో సంస్కరణలు చేపట్టకపోతే ప్రజాస్వామ్య భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వాణిజ్య ఒప్పందాల ప్రాముఖ్యతపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు అత్యంత కీలకమైనవని, ప్రస్తుత కాలంలో వీటి ప్రాధాన్యం బాగా పెరిగిపోయిందన్నారు. ఈ వాస్తవాన్ని భారత్ గుర్తించాలని సూచించారు. ప్రస్తుతం భారత్ 3 అత్యంత కీలక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని తెలియజేశారు. ఈ వారమే న్యూజిలాండ్తో కూడా వాణిజ్య ఒప్పందంపై చర్చలను ప్రారంభించాం. మరికొన్ని కూడా ప్రాసెస్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచమంతా అనిశ్చితి, అస్థిరతతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇలాంటి ప్రయత్నాలను అభినందించాలన్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కాల్పుల విరమణ అనంతరం మరింత భీకరంగా మారింది. మొదటి దశ సీజ్ ఫైర్ ముగిసిన వెంటనే తాజాగా గాజాపై ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. పలు ప్రాంతాల లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ యుద్ధంలో మరణించిన వారి సంఖ్యను వెల్లడించింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు 50,021 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అంతేగాక 1,13,274 మంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొంది. కాల్పుల విరమణ అనంతరం ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 573 మంది మరణించారని తెలిపింది. మరణించిన వారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నట్లు వెల్లడించింది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపి వారిని స్వదేశాలకు పంపిస్తున్న అమెరికా ఇప్పుడు తాత్కాలిక వలసదారులకున్న చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల 4 దేశాలకు చెందిన 5.32 లక్షల మంది వారి స్వదేశాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఎదుర్కానుంది. క్యూబా, హైతీ, నికరాగువా, వెనిజువాలా దేశాల నుంచి వచ్చిన వలసదారులకు చట్టపరంగా ఉన్న తాత్కాలిక రక్షణను రద్దు చేస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. నెల రోజుల్లో వారిని దేశం నుంచి బహిష్కరించనున్నట్లు తెలిపింది.